అవకాశం ఉంది కదా! పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడానికి అవకాశం ఉంది. ముద్రగడ పద్మనాభం కొద్దిగా బ్రేక్ చేస్తున్నట్టుగా అనిపిస్తుందని కొన్ని రాజకీయ వర్గాల వాళ్ళు అంటున్నారండి. ఇప్పుడు మీకు చిరంజీవి కంటే పవన్ కళ్యాణ్ గొప్పోడు కాదు కదా. అవును. చిరంజీవికి ఎన్ని ఓట్లు వచ్చినాయండి? హ్మ్. 16 సీట్లు వచ్చినాయి. 18 వచ్చినాయండి. అవును. 18 సీట్లు వచ్చినాయి అనుకుందాం. పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు 16% 15% వచ్చింది. మరి నువ్వు సీఎం కావాలంటావు కాసేపు, నేను ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చనేమను అంటావు కాసేపు, నేను పదవి కోసం రాలేదు అంటావు కాసేపు. ఏం మాట్లాడుతున్నావు? ముందు సెంటెన్స్కి తర్వాత సెంటెన్స్కి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు. అది కొద్దిగా స్టెబిలిటీగా ఉంటే బాగుంటుందండి. సో అండర్స్టాండింగ్ ఉండి నువ్వు ఓకే, ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఏదైనా మాట్లాడుకోవడం, నాకు మంత్రి పదవులు ఇవ్వండి, నాకు అది చేయండి ఇది చేయండి అనుకుంటే పర్వాలేదు. కానీ ముందే ఈ కన్ఫ్యూజన్ ఏంటండి? అయితే రాబోయే ఎలక్షన్లో ఏపీలో ప్రభుత్వం మారడానికి అవకాశం ఉందంటారు వీళ్ళిద్దరు కలిస్తే. ప్రభుత్వ వ్యతిరేకత బాగుంది. అది ఎంతవరకు ఈ 6 నెలల్లో వీళ్ళు ఎంతవరకు స్ట్రీమ్ లైన్ చేసుకుంటారనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే వైసీపీ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే చాలా పథకాలు మేము అమలు పరిచాము, వాళ్ళ నమ్మకం ఏంటంటే ఇప్పుడు అప్పు తెచ్చి పెడుతున్నామా లేకపోతే ఆదాయం తెచ్చి పెడుతున్నామా అనేది కాదు సమస్య. సంక్షేమ పథకాల కింద డబ్బులు పంచుతున్నాం మేము. అవును. ఆ డబ్బులు పంచే వాళ్ళందరూ మాకు ఓట్లేస్తారు. ఓకే. తర్వాత గ్రామ సచివాలయాలు ఉన్నాయి, వాలంటీర్ల వ్యవస్థ ఉంది, వీళ్ళందరూ మాకు ఓట్లు వేపిస్తారు అనేది నమ్మకం వాళ్ళకి. ఓకే. అయితే ఆఖరిగా అసలు ఎన్టీ రామారావు గారిది విషయం తీసుకుందామండి. ఆయన దినచర్య ఎలా ఉండేది ఆఖరిగా చెప్పండి సార్. అసలు ఏంటి మార్నింగ్ ఎప్పుడు మీ దగ్గర ఒక 6 సంవత్సరాల వరకు వర్క్ చేస్తారు ఆయన. అసలు ఇలాగా దినచర్య ఎలా ఉండేది? ఆయన దినచర్యలో మార్పు లేదండి. రాత్రిపూట 10 గంటల వరకు మేలుకొని ఉన్నా 3 గంటలకు లేస్తాడు, 2 గంటలకు పడుకున్నా 3 గంటలకు లేస్తాడు. ఓకే. మామూలుగా అయితే ఆయన 7 గంటలకు పడుకుంటాడు. నైట్ నైట్ ఎప్పుడు కూడా అంటే ఏదన్నా ప్రోగ్రాంలో ఉంటే తప్ప మామూలుగా అయితే 7 గంటలకు పడుకుంటాడు. ఓకే. 3 గంటలకు లేస్తాడు, 3:30కు లేస్తాడు బ్రహ్మ ముహూర్తం అనేది. ఓకే. 1 గంటన్నర 2 గంటల పాటు వ్యాయామం చేస్తాడు. వ్యాయామం అంటే ఏంటి? ఫిజికల్గా బస్తీలు తీస్తాడు. తర్వాత యోగా బాగా చేస్తాడు. చెమటలు పట్టిపోతాయి. ఓకే. ఇంకా తర్వాత స్నానం అది చేసేసి 5 గంటలకి బ్రేక్ఫాస్ట్ కూడా ఫుల్గా తింటాడు. కోడి తింటాడు ఆయన, ఏ అనుమానం లేదు. మనల్ని కూడా అక్కడ తినమంటాడు. అంటే బ్రేక్ఫాస్ట్లోనా లేకపోతే బ్రేక్ఫాస్ట్లోనైనా లంచ్లోనైనా ఎప్పుడే అవైలబుల్ ఉంటే తినేస్తాడు. అది అంటే నాటుకోడి ఇష్టం అంటారా? మళ్ళీ మామూలు చికెన్? నాటుకోడి తింటాడు. తర్వాత ఇక లేచిన తర్వాత 5 గంటలు దాటిన తర్వాత ఇంకా ఇంటర్వ్యూల కోసం ఎదురు చూస్తుంటారు. ఎవరు ఆఫీసర్లు ఎవరు వస్తారు కదా ఆడ నుంచి. ఇక మామూలుగా మధ్యాహ్నం లంచ్ కూడా పెద్దగా తిండు ఆయన. రైస్ పెద్దగా తిండు. ఇక తినకూడదంటూ లేదు ఆయనకు. ఓకే. ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, షుగర్ ఉన్నా, లేకపోతే బీపీ ఉన్నా, హార్ట్ సర్జరీ అయినా జిన్ను దగ్గర నుంచి, వెన్నపూస దగ్గర నుంచి, స్వీట్ల దగ్గర నుండి అన్ని తింటాడు ఆయన. ఓకే. ఏ తినకూడదు మళ్ళా అంటాడు షుగర్ వాళ్ళం, అన్ని తింటాడు ఆయన. అవన్నీ కూడా ఈ ఎక్సర్సైజ్ దెబ్బకి అది అవుతా ఉంటాయి, న్యూట్రలైజ్ అన్నమాట. మధ్యాహ్నం నేను పడుకునేవారు అంటారా? మధ్యాహ్నం పడుకోవడం ఎప్పుడు ఉండదండి. ఇంకా నైట్ ఎవరు లేకపోతే కాసేపు. కాకపోతే ఆయనకు ఒక అదృష్టం ఏంటంటే 5 నిమిషాల్లో గాఢ నిద్రలో పోతాడు ఆయన. ఓకే. ఫ్లైట్లో పోతున్నా, నేను హెలికాప్టర్లో పోతున్నా 5 మినిట్స్లో మంచి నిద్ర పడతాడు. మరి ఫ్రెష్గా వస్తుంది మొహం. అది మన వల్ల కాదు. అది కష్టం మాత్రం అంత మాత్రం కష్టపడేటువంటి మనిషిని మనం చూడలేమండి. అది ఒక్కోసారి మనకనేది ఎందుకు ఇంత కష్టపడుతున్నాడైనా, మొగటం లేని మహారాజుగా బతికాడు, సినిమాల్లో అనుభవించని ఆనందం లేదు, రాని పేరు లేదు, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు ఇంత కష్టపడిపోతాడో అనుకుంటాం మనం కూడా. కాకపోతే ఆయన నేచర్ అలాంటిది. సార్ ఇది ఇప్పుడు ఎన్టీ రామారావు గారు తన చైతన్య రథాన్ని వాళ్ళ కొడుకు రన్ చేశారు అంటున్నారండి, హరికృష్ణ. అలాగే బాలకృష్ణతో ఎలా ఉండేవారు? తన అంటే ఈ సినిమా రంగం తన యొక్క వారసుడేమో బాలకృష్ణ అని చెప్పారండి. అలాగే సినిమా రాజకీయంగా అది అయితే సినిమా వారసుడు అయితే బాలకృష్ణ. హరికృష్ణ గురించి అసలు ఎలా మాట్లాడేవారు? ఆయన కొద్దిగా అగ్రెసివ్గా ఉన్నట్టు అనిపించేదండి మాకు చూడడానికి. అంటే హరికృష్ణ ఎప్పుడు కూడా నేను ఒక చీఫ్ మినిస్టర్ గారి కుమారుడిని
ఒక ఎన్టీఆర్ అంటే గొప్ప ఫ్యామిలీలో నేను ఒక సభ్యుడిని. ఓకే. ఏ రోజు అతను ఉమ్, గర్వపడటం కానీ ఆ విధంగా బిహేవ్ చేయటం కానీ ఉండేది కాదు. ఉమ్, ఈవెన్ డ్రైవర్లతో కూడా మిగిలిన కొడుకుల కంటే కూడా డ్రైవర్లంతా అతన్ని లైక్ చేస్తారు ఉమ్, హరికృష్ణని. ఆ, ఎంత సింపుల్ మ్యాన్ అంటే నన్ను మామ అని పిలిచేవాడు. ఓకే. ఇప్పుడు చైతన్య రథం ఏ ఊరి దగ్గర పోయి ఆగుతుంది కదా, ఒక ఊరి దగ్గర ఉమ్, ఆగినప్పుడు ఈ కార్పెట్ ఇది ఉంటుంది కదా మన లారీల మీద కప్పేది, అవునండి, టార్పాలిన్. తార్పాలేను, దాన్ని బండి కింద వేసుకు పడుకునేవాడు. ఆ, అంటే మామూలు డ్రైవర్ లాగా ఉమ్, లేదు, కాసేపు పిచ్చపాటి మాట్లాడుకునేవాళ్ళం. ఉమ్, ఆయన సిగరెట్ కాల్చేవాడిని, నేను సిగరెట్ కాల్చేవాడిని. ఉమ్, నా జేబులో ఆయన తీసుకునేవాడు, ఆయన జేబులో నేను తీసుకునేవాడిని. ఉమ్, ఎన్టీఆర్ గొప్పతనంలో ఇది కూడా ఒకటండి. తన పిల్లల్ని ఎవరినైనా, మా పిల్లల్ని కానీ ఆడపిల్లల్ని కానీ ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా ఉమ్, ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్న టైంలో సెక్రటేరియట్ గేట్ దాటలేదు. ఉమ్, ఇవాళ ఎమ్మెల్యే తమ్ముడు, వాడి కొడుకు, బావమరది, ఇంకొకడు అంతా పెత్తనాలు చేసేవాళ్ళే కదా. అవునండి. ఒక్క కొడుకు కానీ ఒక కూతురు కానీ ఉమ్, పోనీ ఆఫీసర్ తోటైనా ఏదో మాకు ఈ ట్రాన్స్ఫర్ కావాలా, మాకు తెలిసిన వాళ్ళు అది ఇదని వైరల్ చేయడం అడిగిన సందర్భాలు లేదు. ఇక హరికృష్ణ అయితే ఇంకా చాలా సింపుల్ మ్యాన్ అనమాట. ఆయన ఉమ్, అందరితోటి బాగుంటాడు, తనకు అసలు గర్వం లేదు. ఆ దురదృష్టం తను సొంతంగా డ్రైవ్ చేస్తూ చనిపోవడం అనేది చాలా దురదృష్టం. చాలా ఎక్స్పర్ట్ డ్రైవర్ అతను, ఆయన. చాలా ఎక్స్పర్ట్. చైతన్య రథాన్ని నడపడం అంటే సామాన్యం కాదు. అవునండి. ఒకరోజు ఈయన జనాలు మామూలు రోడ్డు మీద నడపడం ఎవడని నడిపేస్తాడు. విపరీతమైన జనాలండి, జనాలు విపరీతంగా. ఆ, ఒకసారి మేము చిత్తూరు జిల్లాలో ఎలక్షన్ ముందు ప్రయాణం చేస్తున్నాం. చంద్రగిరి ఏరియా నుంచి మెయిన్ రోడ్డుకి ఎక్కి చిత్తూరు టౌన్కి పోవాలి. అక్కడ నుంచి 30 కిలోమీటర్లు ఎంతో ఉంటుంది. ఉమ్, చిత్తూరు టౌన్కి ఒక 4-5 కిలోమీటర్ల ముందు రైల్వే అండర్ బ్రిడ్జ్ ఉంది. అవును, అండర్ బ్రిడ్జ్ ఉంటుంది. అవును, ఉంది. ఉమ్, అడిగి పోయేటప్పుడు పెద్ద ఆయనే పాపం, నర్సయ్య గారు మీరు ముందు పైలట్ కార్లో కూర్చోండి, జనం విపరీతంగా ఉంటారు, మీరైతే అదిలించుకుంటూ పోతారు అన్నారు. మా ఇన్స్పెక్టర్లు ఇద్దరిని పైన కూర్చోబెట్టాం. డిఎస్పీ పైన ఉన్నాడు. ఉమ్, ఆ రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేటప్పటికి మా వాళ్ళు చెప్తూనే ఉన్నారు, సార్ రైల్వే ట్రాక్ ఉంది, తల ఉంచండి అని చెప్తున్నారు. ఆ, ఈయన వంచాడు. ట్రాక్ 2 పట్టాలు ఉంటాయి కదా, ఫస్ట్ పట్టా కింద ఉంచాడు. ఉమ్, ఆ రెండో పట్ట దాటక ముందే తల తల పైకి ఇచ్చాడు. పట్టుమని శబ్దం వచ్చింది. ఉమ్, వచ్చినప్పటికి బండి ఆపాం. ఉమ్, బ్లడ్ వస్తూ ఉంది ఇట్లా. ఉమ్, నైట్ 8-8:30 అయింది. ఉమ్, ఏడుపు తగులుకున్నాడు హరికృష్ణ. ఉమ్, తన వల్లనే జరిగిందని. ఆ? తను డ్రైవింగ్ చేస్తున్నాడు కదా మరి. ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది ఇప్పుడు? ఉమ్, నా డ్రైవింగ్లో మీకు దెబ్బ తగలడం అది. ఉమ్, సరే కొంచెం బాధపడ్డాం. ఏదో ఒక గుడ్డ చేసేసి కట్టుకట్టాం. చిత్తూరు మీటింగ్ దగ్గరికి పోయాం. జనం ఒక 30-40 వేల మంది ఉన్నారు. ఝాన్సీ లక్ష్మణి ఆమె పోటీ చేస్తా ఉంది అక్కడ. నాకు తెలుసు, వాళ్ళ నాన్న డిప్యూటీ కలెక్టర్గా చేశాడు. జనం అంతా ఇది ఎన్టీఆర్ మీద రాళ్ళు వేశారు, దెబ్బలు తగిలినాయి, కట్లు కొట్టుకొని వచ్చారని చెప్పి పెద్ద కమోషన్ అన్నమాట జనంలో, అలజడి. నేను చెప్పిన మైకులో చెప్పి ఏం కాలేదురా బాబు, ఇట్లా జరిగింది, మీరు తొందరపడొద్దు అనవసరంగా అని చెప్పి. అప్పుడు త్రివిక్రమరావు గారు వీళ్ళ బ్రదరు, ఎన్టీఆర్ బ్రదర్, ఆయన కూడా ఉన్నాడు మా దగ్గర. ఆయన, నర్సయ్య గారు మనం చెప్తే మూర్ఖుడు వెండో, మొండి పట్టుదల, ఏం చేద్దామన్నాడు. మరి నువ్వు సొంత మనిషి, నువ్వు చెప్పకపోతే, నువ్వు చెప్తే వినకపోతే నేను చెప్తే వింటాడాయా? అందులో ఈయన ఉపన్యాసం మొదలుపెట్టి నరాలన్నీ బిగదీసి మాట్లాడతాడు. దాంతో బ్లడ్ ఇంకా కారుతూనే ఉంది. మేము కట్టుకట్టినా కూడా నరాలు ఉబ్బిపోయి. తెలుగు దేశ ప్రజలు అలా మాట్లాడుతుంటారు. నేను అప్పుడు ఇంకా ఆవిడ ఝాన్సీ లక్ష్మి తెలుసు కాబట్టి, అమ్మ చూడు ఆయన ఇట్లా ఆపడు, మేము ఎంత చెప్పినా వెండు, నువ్వు మైక్ పట్టుకొని అన్నా నేను గెలుస్తున్నా, మీరు ఆవేశపడొద్దు, మాట్లాడొద్దు అని చెప్పి బ్రతిలాడి కళ్ళని పెట్టుకో అని చెప్పి చెప్తే ఆమె అట్లే చేసింది. ఆపాడు. ఆపిన తర్వాత బలవంతంగా హెడ్-క్వార్టర్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే, సీఎం వస్తూ ఉంటే కనీసం అక్కడ అంబులెన్స్ ఉండాలి కదా. అవునండి. అంబులెన్స్ లేదు, కరెంటు లేదు హాస్పిటల్లో, ఎక్స్రే లేదు,
ఏం చేయాలో మనకి పైపెన్ దెబ్బ, ఇది స్కల్ ఏమన్నా అయిందో మనకు తెలియదు కదా చీకటి. అవును. ఇంకా అదే పనిగా రాయవలూరు పోయాం. ఉమ్. రాయవలూరు పోతే హాస్పిటల్ వాళ్ళు ఎక్స్రేలు అన్నీ తీసేసి ఏం లేదులేండి సూపర్ ప్లేస్ దెబ్బే, ఉమ్. స్కల్కి ఏం కాలేదు, లోపల ఏం కాలేదు ఉమ్. అనగానే పోదాం పదండి అంటాడు ఈయన ఉమ్. ఎన్టీఆర్. మేము రావండి, ఉమ్. ఇవాళ రెస్ట్ తీసుకోవాల్సిందే ఇక్కడ మీరు, వాళ్ళు ఏం చెప్పినా కూడా అని బలవంతంగా పెట్టాం. అది చాలా మంచి మనిషి అండి అతను. అయితే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఈ తెలుగుదేశం పార్టీని కాపాడారండి, ఆ లక్ష్మీపార్టీ దగ్గర నుంచి కాపాడారు. అయితే ఇప్పుడు అప్పుడే కాదు, అంతకుముందు కూడా నాగర్ భాస్కరరావు టైంలో కూడా మైసూర్లో కాపాడింది కూడా ఆయనే. ఆయనే. అది 2 సార్లు జరిగింది. ఇప్పుడు 3వసారి ఏంటంటే ఈ జగన్ ప్రభుత్వం మీద తిరుగుబాటులాగా ఉంది కొద్దిగా. ఈయన కొద్ది పెద్ద ఆయన కాబట్టి నెక్స్ట్ ఎవరు అవకాశం తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్కి అయినా అవకాశం ఉందంటారా? లోకేష్ ఒక ఆయన ఉన్నాడు, జూనియర్ ఎన్టీఆర్. ఇది వాళ్ళే కావాలని ఉంది, ఇంకొకడైనా కావచ్చు, ఏముందండి దానికి. ఇప్పుడు వారసత్వం ఇది ఏమైనా రాజకీయ రాచరికమా? కాదు కదా. తండ్రి తర్వాత కొడుకు రావాలా, కొడుకు తర్వాత ఇంకోళ్ళు రావాలా, అదేం లేదండి. ప్రజలు ఎవరు ఎన్నుకుంటే వాళ్ళు, అది ఎవరైనా రావచ్చు. ఆ పార్టీలో ఎవరైనా కొత్త ఇంకో నాయకుడు కూడా వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ అయినా కావచ్చు, లోకేష్ అయినా కావచ్చు, ఇంకొకళ్ళైనా కావచ్చు, దానికేముందని. అది ఇప్పుడు చెప్పలేము మనం అట్లా. అంటే వీళ్ళు ఏమంటారంటే లోకేష్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, జూనియర్ ఎన్టీఆర్ పక్కన పెట్టారు అంటుంటారు. పక్కన పెట్టేది ఏముంది, అతని సినిమాలు అతను చేసుకుంటున్నాడు. ఈయనేమో ఈ 2-3 ఏళ్ళ నుంచి మినిస్టర్గా చేసి ఎమ్మెల్సీగా ఉండి ఉన్నాడు కదా. పక్కన పెట్టడం అంటూ ఇదేం కాదు లేకండి అది. సరే ఆల్రెడీ ఇప్పుడు 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఏమో మినిస్టర్గా చేశాడు అతను లోకేష్. అవునండి. తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ ఉంది. అవునండి. మరి ఇతనేమో జూనియర్ ఎన్టీఆర్ ఏమో సినిమాల్లో బిజీగా ఉన్నాడు కదా. ఆస్కార్ అవార్డు అది ఇదంతా. మరి రావాలనుకుంటే రావచ్చు, ఏముంది, వాళ్ళ తాత పార్టీని ఎవరు కాదంటున్నారు. అందరు కావాలనే అంటారు, జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తే మంచిదనే అంటారు. వీళ్ళు రాజకీయ నాయకులు ఏంటని కొంతమంది వాడు వస్తే మంచి వీళ్ళు దెబ్బతింటారని, లేకపోతే వీళ్ళు ఏదో చేస్తారని. ఇప్పుడు కుచిత రాజకీయాలు అయినప్పుడు ఏం మాట్లాడతారండి. ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఇక్కడ కూడా అంతే కదా. తెలంగాణలో కేటీఆర్ ఎందుకు రాకూడదండి? కేటీఆర్కి ఏం చదువు లేదా, తెలివి లేదా, మినిస్టర్గా బాగా చేస్తున్నాడు కదా. అవును. అందువల్ల తప్పది, అసలు ఆలోచనే తప్పు అనమాట. అంటే ఓట్లేండి, ఇది ఏంటంటే ఈ తెలుగుదేశంను జనసేన కలిస్తే కొద్దిగా టఫ్ కాంపిటీషన్ అంటున్నారు చాలామంది. అవును, అది కలవటము, తర్వాత ఓట్లు. ఇప్పుడు నాయకులు కలవటం కాదు కదా, కింద ఓట్లు కూడా పర్కులేషన్కి పోవాలి. అది వాళ్ళకి వీళ్ళు వేసుకోవడం, వీళ్ళు వాళ్ళు వేసుకోవడం జరిగితేనే అప్పుడు ఉపయోగం. అదే. మరి మీరు ఎలాగ రెస్ట్ తీసుకున్నారా, లేకపోతే ఏమైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొంటుంటారా? మీరేమన్నా ఇంట్లో ఏం చేస్తుంటారు ఇప్పుడండి? ఏమి లేదండి, ఏదో చిన్న చిన్న పనులు, వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు వస్తుంటారు. నేను మామూలుగా 5:30-6కి లేస్తాను. లేచేసి అప్పటికంటే మా మిస్సెస్కి మధ్య కొంచెం ఆరోగ్యం సరిలే అవుతాం, కొద్దిగా లేట్కి లేస్తాయి 7-7:30కి. ఓకే. కాఫీ పెట్టుకొని కాఫీ తాగేసి ఒక అరగంట యోగా చేస్తాను. ఆ తర్వాత 45 మినిట్స్ వాకింగ్ చేస్తా. ఓకే. ఆ తర్వాత స్నానం పానం. అది. ఓకే. అది మీరు ఆరోగ్యంగా ఉండాలని మంచి, అంటే మంచిగా ఏమైనా అవకాశం ఉంటే సామాజిక సేవ కార్యక్రమం పాల్గొనాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఓకే, నమస్కారం.